నెలకొంది. ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై సమగ్ర చర్చ జరపాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం. రాష్ట్ర శాసనసభలో భూభారతి బిల్లు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్ రేసింగ్ కేసుపై అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఉభయ సభల్లోనూ బీఆర్ఎస్ సభ్యులు చర్చకు డిమాండ్ చేయడంతో గందరగోళం ఏర్పడింది. అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలతో హాజరైన బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని నినాదాలు చేశారు. ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించాలని లేని పక్షంలో సభా కార్యక్రమాలు జరగనివ్వబోమన్నారు. ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి తమ సభ్యుడు కేటీఆర్ సభలో వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకుంటూ ఫార్ములా ఈ రేస్ కేసు అంశం ఒక వ్యక్తికి సంబంధించిన అంశమన్నారు. బిల్లు అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. అయినప్పటికీ చర్చించాల్సిందేనని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వానికి భయమెందుకన్నారు. స్పీకర్ ఒక పార్టీ నేతగా వ్యవహరించొద్దని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భూభారతి బిల్లుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చ ప్రారంభించారు. అప్పటికే నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులు మంత్రి మాట్లాడుతున్నంతసేపు అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. అయినా వెల్లోకి దూసుకెళ్లిన హరీష్ రావు, బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేసినా తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ సభ్యులు తమ చేతుల్లోని పేపర్లను చింపివేసి సభాపతి స్థానం వైపు విసిరారు. ఈ సందర్భంగా సభలో ఉద్రిక్తత నెలకొనడంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించి సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలో సభను ఆర్డర్లో పెట్టాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్ను కోరారు. తప్పుడు కేసు పెట్టారని భావిస్తే కేటీఆర్ నిరాహార దీక్ష చేయొచ్చు కదా అని సిపిఐ సభ్యులు కోననేని సాంబశివరావు పేర్కొన్నారు. శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల తీరు ఏమాత్రం బాగోలేదన్నారు. ఎప్పుడు బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండాలా అని ప్రశ్నించారు. మీ మీద కేసు ఉంటే మీ నాన్నగారు నిరాహార దీక్ష చేశారు కదా, అక్కడ నిరాహార దీక్ష చేయరాదండి. గాంధీ బొమ్మ దగ్గర సానుభూతి వస్తుంది. నా మీద అన్యాయం పెట్టారని చేయండి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. స్పీకర్ పట్ల కూడా దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టడం ద్వారా ఈ చర్చను తప్పుదారి పట్టించాలనే ప్రయత్నం చేసిన మీరు అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా ఈ సభను ముందుకు నడిపించి ఇంత కీలకమైన ముఖ్యమైన ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈరోజు కొనసాగించినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై అభ్యంతరం తెలిపారు. కేటీఆర్ను అప్రతిష్ట పాలు చేసి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా ఈ రేసుపై నిర్ణయం తీసుకున్నామన్నారు. తాము తప్పు చేశామంటున్నారు. దీనిపై సభలో చర్చించి ఆ తప్పేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే బీఆర్ఎస్ కార్యాలయానికి కూడా వెళ్లి చర్చించడానికి సిద్ధమన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎఫ్ఈఓ ప్రతినిధులు తనను కలిసి దాదాపు 600 కోట్ల రూపాయల పెండింగ్ నిధులు రావాల్సి ఉండదని కోరడంతో వాస్తవాలు వెలుగు చూశాయన్నారు. హెచ్ఎండిఏ ఖాతాలోని 55 కోట్ల రూపాయలు నేరుగా లండన్లోని కంపెనీకి వెళ్లడం చిన్న విషయం కాదన్నారు. నిర్వాహకులతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 600 కోట్లు చెల్లించవలసి ఉంటుందన్నారు. తాను జాగ్రత్త పడటం వల్ల 450 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడగలిగినట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక పక్కన ఏసీబీ విచారణ చేస్తుంది, రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు. నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ 2 శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదైనా అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ వివరాల జోలికి వెళ్తలేను. మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష, ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తే అప్పుడు
ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.